నేను ముఖ్యమంత్రి అవడం ముఖ్యమా, రాష్ట్రం బాగుపడడం ముఖ్యమా? జన సైనికులు ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుంటుంది అంటే కోరిక డెఫినెట్గా కదా. ఇలాగా చంద్రబాబు నాయుడు గారు ఉండగా కూటమి మీద ఎలా సాధ్యమవుతుంది? నువ్వు ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి కాదు, అధికారం ఇద్దరు పంచుకుందాం. ఈ సన్నాసులందరూనే ఎవరిని టార్గెట్ చేశారు? పవన్ కళ్యాణ్. ఎందుకు పవన్ కళ్యాణ్ ఎంత తప్పు చేశారని టార్గెట్ చేశారంటే? జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అలా మాట్లాడినప్పుడు కడప జిల్లా వదిలి ఇక్కడికి వచ్చి పోటీ చేయమనండి, ఆ పట్టుకుని అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంతైనా ప్రమాదకర వ్యక్తే. నేనే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ రంగంలో మూల కారకుడు మీరే అనుకోవచ్చు. నేను రాజశేఖర రెడ్డి కొడుకు రాజకీయాల్లోకి వస్తారంటే మేమెందుకు కాదంటాం, తప్పకుండా స్వాగతిస్తాం. ఇంకో కొడుకు ఎవడన్నా ఉంటే రాజశేఖర రెడ్డికి ఆ ఊరిలోనే అప్పుడే ముఖ్యమంత్రి అయిపోయాను. చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి కళ్ళు కావరం ఎక్కే కళ్ళు మూసిపోయినప్పుడు మాట్లాడిన మాటలో ఏ దొంగ వ్యాపారాలు చేసుకుని వచ్చి అప్పుడు తిట్టేసి ఇప్పుడు తిట్టేసి 2 సంవత్సరాలు అవుతుంది ఏమన్నా అంటే ఆగండి ఆగండి అంటారు ఈ పెద్ద మనుషులు ఇద్దరు, సీఎం గారు డిప్యూటీ సీఎం గారు. మాట్లాడండి. రాంబాబు కూడా నోరా ఏంటంటే ఆ రాంబాబా కాంబాబా పేరు నాని ఆడు కుక్క అంటాడు, ఆడే కుక్క అనుకుంటాడు. కళ్యాణ్ గారు పిల్లలు వాళ్ళ పాప వాళ్ళకి ఏం తెలుసు అసలు వాళ్ళ పిల్లల మీద ఏంటి ఆ బూతులు ఏంటి వాళ్ళు ఇష్టం వచ్చి పెట్టించినట్టు నన్ను చంపేశారు 10 సార్లు 2 సార్లు. ఈ జనసేన పార్టీకి కాపు కలరింగ్ ఎక్కువైపోతుంది అని భయం అన్న పవన్ కళ్యాణ్ గారు ఉందంటారా? మీరు చెప్పింది కరెక్ట్ అండి. డిస్టర్బెన్స్ ఇప్పుడు విముక్తులు గారు ఇండిపెండెంట్ గా పోటీ చేసి నానాజీ మిమ్మల్ని ఓడించేస్తానని ఆయన. మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి పోటీ చేయని అంటున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏదో ఓడిపోతా ఉన్నా ప్రకాష్ రాజ్ పాత్ర ఏమైనా ఉందంటారా వెనక అని ఏదో కొంచెం రాష్ట్రం మొత్తం మీద 4-5 కుక్కలు అరుతున్నాయి, అసహ్యంగా ఉంటున్నాయి. క్రైమ్ లీగలైజ్ చేసిన కంపెనీ ఇది. జగన్ అండ్ కో సినిమా ఉంటుంది రైజ్బాబు సినిమాలో, బొంబాయిలో చెప్తాడు క్రైమ్ లీగలైజ్ చేస్తానని అంటాడు. ఇటు చేసి చూపించాడు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.